వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే అనురాధ్ రెడ్డి సోదరుడిపై అదేవిధంగా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి అంశాలపై అదే నియోజకవర్గానికి చెందినటువంటి ఓ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు చేసినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకే పార్టీకి చెందినటువంటి నాయకుడు ఎందుకు స్థానిక ఎమ్మెల్యే సోదరుడిపై ఆరోపణలు చేయాల్సి వచ్చింది, అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా కావచ్చు మరికొన్ని అంశాలని ఆ వీడియోలో ప్రస్తావించాడు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఆయన ఆ కామెంట్ చేయడం జరిగింది, ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది అనేటటువంటి విషయాన్ని మాట్లాడదాం. మనతో పాటు వీడియో రిలీజ్ చేసినటువంటి కాంగ్రెస్ నాయకుడు భాస్కర్ ఉన్నారు, అతనితో మాట్లాడదాం. చెప్పండి భాస్కర్ గారు, అసలు ఏంటి, మీరు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త, మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన మీద అదేవిధంగా ఆయన సోదరుడి మీద నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా మీద ఒక వీడియో రిలీజ్ చేసి పెట్టారు. అసలు ఎందుకు మీరు ఆ వీడియో పెట్టాల్సి వచ్చింది, ఆ వీడియో వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంటి? యాక్చువల్గా నేను ఈ విషయము ఎమ్మెల్యే గారికి ఫోన్ ద్వారా తెలియజేయాలని ప్రయత్నం చేసిన. అయితే నేను కాంగ్రెస్ పార్టీలో గత 12 సంవత్సరాలు పనిచేస్తున్నాను. పనిచేసే క్రమంలో ఉమ్మడి జిల్లాలో కావచ్చు, దక్షిణ తెలంగాణలో కావచ్చు, మ్యాక్సిమం పాత కాంగ్రెస్ వాళ్ళంతా నాకు పరిచయం. నేను ఫోన్ల ద్వారా మాట్లాడగలిగితే ఏదైనా సమస్యలు తెలియజేస్తాను. అయితే నా సొంత నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా అనురాధ్ రెడ్డి గెలిచిన తర్వాత నేను ఫోన్ చేసే ప్రయత్నం చేసిన. ఇప్పుడు మీరు చూడండి, ఎందుకు ఒక ఇంకో వేదిక ద్వారా వారితో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఈ పేరు అనురాధ్ రెడ్డి ఎమ్మెల్యే. అంటే బ్లాక్ లిస్ట్లో పెట్టడా మీ నంబర్, లేకపోతే బిజీ ఉందా తెలియదండి. ఇట్లే వస్తుంది, ఎప్పుడు ఫోన్ చేసినా ఈ రకంగానే వస్తుంది. సో సరే వీరిది ఏమైనా బిజీ ఉన్నారేమో అనుకుని ఇమీడియట్గా నేనేం చేశాను, పిఏ దినాకర్ అని అనురాధ్ రెడ్డి పిఏ ఉంటాడు, వారికి కూడా కాల్ చేసిన. లిఫ్ట్ చేయడా మీరు కాల్ చేసినప్పుడు గతంలో కానీ ఇప్పుడు లిఫ్ట్ చేయడు. అందుకే నేను వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు, ఏంటి మీ మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, మీ మధ్యలో ఉన్నటువంటి తగాదాలు ఏంటి? ఎందుకు నీ ఫోన్, అంటే ఒక కార్యకర్తకు సంబంధించినటువంటి ఫోన్ను మ్యాక్సిమం ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నప్పటికీ వారి పిఏను ఇతరతర ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకు మీ ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు? అదే నాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తని నన్ను ఉమ్మడి జిల్లాలో చిన్నారెడ్డి గారు కావచ్చు, వంశీందర్ రెడ్డి గారు కావచ్చు, మల్లు రవి గారు కావచ్చు, అల్లంపూర్ నుంచి అచ్చంపేట వరకు, షాద్నగర్ నుంచి కొడంగల్ వరకు ఏ లీడర్ అయినా నాతో మాట్లాడతారు. ఎందుకంటే నేను చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా, నేను అందరికీ సుపరిచితం ఉన్నాయి. మీరు ఇక్కడ మహబూబ్నగర్ లోకల్లో కూడా మీరు ఎవరినైనా కనుక్కోవచ్చు. దారాభాస్కర్ అంటే ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అంటారు. నాకు కులం తెలియదు, మతం తెలియదు, కాంగ్రెస్ పార్టీ అంటేనే దారాభాస్కర్. ఆ రకంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక స్థానిక మా ఎమ్మెల్యే ఈ రకంగా ఫోన్ లిఫ్ట్ చేయకుండా నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అందుకే నేను ఆ వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. దాంట్లో నేను ఏం చెప్పానంటే, ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోవాలని ఉద్దేశమే, వారికి కిందపరచాలని దూషించాలని కాదు. వారికి నా సమస్యలు చెప్పుకోవాలా. స్థానికంగా ఇసుక గురించి ప్రతిరోజు న్యూస్ వస్తుందండి, ప్రతిరోజు పేపర్లో కానీ టీవీలో కానీ. జడ్చర్లలో దుందుబి వాగిని దోడేస్తున్నటువంటి ఇసుక మాఫియా, మరి దీన్ని ఎవరు అరికట్టాలా? ఇప్పుడు నేను ఎమ్మెల్యేని కాదు, ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోవాలి కదా. ప్రతిరోజు దానివల్ల ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఎమ్మెల్యే గారు దాని మీద దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆఫీసర్స్కు ఇది చేస్తే అది కట్టడి చేయొచ్చు, పెద్ద విషయం కాదు. సో దానికోసం చెప్పే ప్రయత్నం చేసినా అట్లా ఫోన్లో ఇది అవ్వడం వల్ల నేను వీడియో చేయాల్సి వచ్చింది. అంటే ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు, ఫోన్లో అందుబాటులోకి రానప్పుడు నేరుగా మీరు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నియోజకవర్గంలో ఎక్కడో ఒక దగ్గర ఎమ్మెల్యే పర్యటిస్తుంటారు, అప్పుడు నేరుగా వెళ్ళి ఫేస్ టు ఫేస్ అయినా మీరు మాట్లాడవచ్చు కదా. ఎందుకంటే ఒకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా పెట్టేసరికి కొంత మీ పార్టీలో కూడా కొంత గందరగోళమైనటువంటి వాతావరణం ఉంటుంది కదా. ఆ ప్రయత్నం కూడా చేశాను. నేను పిలుస్తుంటే కూడా పలకనట్టు, ముఖం తిప్పేసుకొని పోవడాలు, అది ఫేస్ చేసిన. తో పాటు సీనియర్ లీడర్లతో నేను చెప్పిన, అశోక్ యాదవ్ అని మా పీసీసీ మెంబరు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, టీపీసీసీ సెక్రటరీ అశోక్ యాదవ్ గారు అంటారు, వారి ద్వారా నాకు ఎమ్మెల్యే గారి సమయం ఇప్పింది. గత 3-4 నెలలుగా నేను ప్రయత్నం చేస్తున్నా. ఆ రకం కూడా నాకు సమయం దొరుకుతుంది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఇప్పుడు నా కాంగ్రెస్ పార్టీ బ్రతకాల, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలి. నన్ను ఏం చేయాలి? ఒక కార్యకర్తగా నన్ను ఏం చేయమంటారు? ఎట్టి పరిస్థితి నా సమస్య ఎమ్మెల్యే గారి దృష్టికి పోవాలా. ఆ ప్రయత్నమే చేసింది తప్ప వేరే ఉద్దేశం కాదు. అంటే మరొక అంశాన్ని కూడా ఆ వీడియోలో తెరపైకి తీసుకొచ్చారు. ఆయన సోదరుడు దుష్యంత్ రెడ్డి కూడా పూర్తిగా
గ్రూప్ రాజకీయాలు చేస్తున్నాడు, వాట్సాప్లలోనే కొంతమందిని సస్పెండ్ చేస్తున్నాడు అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా ఆ వీడియోలో ప్రస్తావించారు. నిజంగానే అటువంటి పరిస్థితి ఉందా? ఎందుకు ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ ఆయనకు పార్టీలో ఏదైనా కీలకమైనటువంటి బాధ్యత కూడా లేదు సస్పెండ్ చేయడానికి, ఎందుకు అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? ఇప్పుడు సింపుల్ అండి, జడ్చల నియోజకవర్గంలో అనిరుద్ రెడ్డి గారు ఎమ్మెల్యే. వారన్న గతంలో మా దగ్గర నాగపేట మండలంలో జడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మాకు మండల పార్టీ ప్రెసిడెంట్, మా పార్టీ సిస్టమ్ ఏంటంటే మండల పార్టీ ప్రెసిడెంటు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంటు, జిల్లా ప్రెసిడెంటు, జిల్లా ఇన్ఛార్జీలు, తర్వాత మాకు పీసీసీ ప్రెసిడెంట్, ఒక సిస్టమ్ ఉంది. సో వీరు కేవలం ఒకే ఒక కారణం ఏంటంటే అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే అన్న తప్ప వారికి ఎలాంటి పోస్టు లేదు. అయితే అన్న కదా అని మేము రెస్పెక్ట్ చేస్తున్నాం, గౌరవిస్తున్నాం. కానీ అది ఎట్లా పోతుందనంటే మా మీద పెత్తనం చెలాయించేటువంటి ధోరణిలో పోతుంది. అది మాకు నచ్చట్లేదు. నచ్చక కొన్నిసార్లు ఊళ్ళల్లో కొంతమంది చెప్పకుండా, అక్కడ స్థానిక నాయకులు చెప్పి నువ్వు చేరికలు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేవు. కొంతమందిని ఎవరో చాటుమాటకు చేరికలు చేసుకుంటే ఎవరో కార్యకర్త సీనియర్ అలిగినట్లు లేకపోతే ఎట్లా చేసిరని అడిగితే నిన్ను ఇమీడియట్గా పార్టీకి సస్పెండ్ చేస్తాను వాట్సాప్ గ్రూపులోనే మెసేజ్ పెట్టేస్తాడు. అసలు వారికే అధికారం లేదు, అసలు ఏ పోస్ట్ లేదు. వారు ఎట్లా చేస్తారు? ఒక ఎమ్మెల్యే అన్న తప్ప ఆయనకి ఏమున్నది చెప్పండి. సో ఈ విషయాన్ని దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఆ వీడియోలో వారి పేరు ప్రస్తావించినది. రెండవది, నాకు ఆ వీడియో పెట్టిన తర్వాత కొత్త విషయాలు తెలిసినాయి. ఏంటంటే ఎమ్మెల్యే గారు హైకోర్టు వరకు, నేను అనుకున్న హైకోర్టు వరకు ఒక సర్కారు భూమిని కాపాడడం కోసం యుద్ధం చేస్తున్నా నేను ఊహించిన, దానికోసం హ్యాట్సప్ కూడా చెప్పిన. కానీ విషయం ఏంటంటే హైకోర్టు వరకు వెళ్ళే క్రమంలో నాకు వేరే వాళ్ళు అన్నీ పంపించారు. ఇక్కడ ఏం చేస్తారు, వివరాలు ఇవ్వకుంటే వినతి పత్రం ఇస్తే ఎలా, వివరాలు లేకుండా వినతి పత్రం ఇస్తే ఎలా అని 4 ఎమ్మెల్యేలకు హైకోర్టు ప్రశ్న. గచ్చిబౌలి నిర్మాణంపై అధికారులకు మరోసారి వినతి పత్రం ఇవ్వాలని ఆదేశం. ఏంటన్నా అదంటే అధికారులకు సర్వే నెంబరు మినహా అన్ని వివరాలు సమర్పించినట్టు న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం సర్వే నెంబర్ సహా స్పష్టమైన వివరాలతో తాజాగా వినతి పత్రాన్ని అధికారులు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. నన్ను మా జడ్చల నియోజకవర్గంలో ఉన్న సీనియర్ నాయకులు కానీ కొంత అభ్యుదయ భావాలు కానీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏమంటారంటే మీ ఎమ్మెల్యేకి ఉద్దేశపూర్వకంగానే ఆ బిల్డర్స్ మీద ఏదన్నా ఇబ్బంది పెట్టాలని దురుద్దేశంతోనే సర్వే నెంబర్ లేకుండా ఈ రకంగా వినతి పత్రం ఇచ్చిండు. నిజంగానే ఎమ్మెల్యే ఉండి 4 ఎమ్మెల్యేలు ఇచ్చేసినప్పుడు దాని మీద సర్వే నెంబర్ రాయకుండా ఎట్లా చేస్తాడు అని నన్ను మళ్ళీ ఉల్టా అడిగారు. అది నాకు తెలియదు, నేను చెప్పలేను. ఎందుకంటే అది ఎమ్మెల్యే గారు చెప్పాలి ఏ ఉద్దేశంతో చేశారనే సంగతి నేను వారి పక్షాన్ని నేను మాట్లాడలేను. ఎందుకంటే దాని డౌట్ క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉండదు. ఇంకో రెండోది ఏంటంటే నాకు వారి యొక్క ఎలక్షన్ అఫిడవిట్ కూడా పంపించారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ 2023 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినటువంటి ఎలక్షన్ అఫిడవిట్. దీంట్లో చాలామంది కొంతమంది అవగాహన ఉన్న వ్యక్తులు ఏం చేశారంటే లోన్స్ అండ్ డ్యూస్ కాలం ఉంటుంది కదా, 8th కాలం, దాంట్లో ఒక పేరు ఉందండి. ఆ పేరు ఇగో ఇక్కడ ఉంది. లోన్స్ అండ్ డ్యూస్ కాలంలో 6/1 సిఏ రెడ్డి అనే పేరు ఉంది. అడ్వాన్స్ రిసీవ్డ్ అగ్నెస్ట్ ది అగ్రికల్చర్ ల్యాండ్ 2,75,00,000 రూపాయలు తీసుకున్నట్టు ఇక్కడ ఉంది. ఈ సిఏ రెడ్డి ఎవరని మీ ఎమ్మెల్యేని అడుగు అని నన్ను అడిగారు. సో ఈ సిఏ రెడ్డి ఎవరు, ఆ సర్వే నెంబర్ ఎందుకు రాయకుండా ఉన్నాడు అనేది ప్రజల నుంచి నాకు వచ్చినటువంటి క్వశ్చన్. నాకు చాలామంది మా కార్యకర్తలు, కొంతమంది జడ్చలలో ఉన్నటువంటి కొంత అవగాహన ఉన్న వ్యక్తులు నన్ను ఈ 2 అడిగి, నువ్వు ఒకవేళ నిజంగానే మీ ఎమ్మెల్యే నిజంగానే ఇదైతే ఫైట్ చేస్తుండ అనుకుంటే ఈ 2 ప్రశ్నలు సమాధానం అడిగి మాకు చెప్పబోయి ఊరికే నువ్వు మా ఎమ్మెల్యే ఇది అది అని కొంతమంది అడిగారు. సరే ఏదేమైనా మేము అడుగుతాం, సమయం వచ్చినప్పుడు మాట్లాడతామనే ఉద్దేశంతోనే ఉన్నాం. సో నిజానికి ఆ సర్వే నెంబర్కు ఈ సిఏ రెడ్డికి అనేటటువంటి ఈ వ్యక్తికి ఏమైనా లింక్ ఉంది అనుకుంటున్నారా? మీకు వచ్చి మీ దృష్టికి వచ్చినట్టు చాలా మంది మీతో మాట్లాడారు. నాకు తెలియదు ఆ విషయము. నాకేంటంటే ఈ అంశం ఏదైతే కాజాగూడ హైదరాబాద్లోని ల్యాండ్స్ మీద ఫైట్ చేస్తుండే కదా, మేము అప్రిషియేట్ చేసినాం మా ఎమ్మెల్యే గారు. ఎందుకంటే డెఫినెట్గా సర్కారు భూములు కబ్జాకు గురి కావద్దు, కాపాడబడాలి. అక్కడ సర్వే నెంబర్ ఎందుకు రాయాలని వేరే వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్న. సో ఆ ప్రశ్నకు సమాధానము మా ఎమ్మెల్యే గారు చెప్పాలి. రెండవది సిఏ రెడ్డి ఎవరు అనేది నన్ను అడిగారు. సో అది నాకు తెలియదు యాక్చువల్గా. సో తెలియనప్పుడు ఎమ్మెల్యే గారిని సందర్భం వచ్చి అడుగుతాను అనుకున్నా. సో ఈ రకంగా మీ ఆర్టీవీ ద్వారా అవకాశం దొరికింది. ఆ సిఏ రెడ్డి ఎవరు, ఆ సర్వే నెంబర్ ఎందుకు రాయాలనేది ఎమ్మెల్యే గారు చెప్పాలి. మనం అంటే పార్టీలో కార్యకర్తలకు డైరెక్ట్ యాక్సెస్ లేదు,
ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయనటువంటి సిచ్యువేషన్. నేరుగా వెళ్ళి మాట్లాడదాము, కొన్ని సమస్యల్ని విన్నవించుకుందామన్నా కూడా ఆయన వినలేని పరిస్థితి ఉందని మీరు చెప్తున్నారు. సో ఇటువంటప్పుడు మీరు డీసీసీ ప్రెసిడెంట్ ఉంటారు పార్టీలో, ఇంకా ముఖ్య నాయకులు ఉంటారు, వారి దృష్టికి తీసుకెళ్లొచ్చుగా. మేము గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అక్కడ గ్రూప్ తగాదాలు ఏర్పడుతున్నాయి అనేటటువంటి విషయాలన్నింటినీ అక్కడికి తీసుకెళ్లొచ్చుగా, సోషల్ మీడియా కాకుండా. నేను ఆ ప్రయత్నం కూడా చేసినాము. ఇన్ఛార్జీలకు తర్వాత మా జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా మేము దృష్టికి తీసుకెళ్ళినాము. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నాను. నా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి. నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడని పోయి ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? ఫోన్ లిఫ్ట్ చేయాల్సిన వ్యక్తే లిఫ్ట్ చేస్తలేడు. ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పండి సార్ అని నేను పెద్ద మనిషి దగ్గర వచ్చి చెప్పమంటారా? ఏదన్నా తప్పు చేస్తుంటే ఆ తప్పును సరిదిద్దడానికి నేను క్రమశిక్షణ చర్యలు తీసుకొని లేకపోతే విచారణ చేసి ఏదో సరి చేయండి అని చెప్పొచ్చు. నా ఫోనే లిఫ్ట్ చేస్తలేదు. దీన్ని ఏ రకంగా తీసుకుపోమని చెప్పండి పార్టీ పెద్దల దగ్గరికి? నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, నేను ఏ రకంగా తీసుకుపోవాలా? జిల్లా ప్రెసిడెంట్కి ఏమని చెప్పాలి? అన్న నా ఫోన్ లిఫ్ట్ చేస్తారని చెప్పనా? బ్లాక్లో పెట్టండి అని చెప్పనా? ఏ రకంగా చెప్పాలా? ఇది ఎట్లా నేను అధికార పెద్ద నాయకుల చెప్పులు అర్థం కాకనే నేను వీడియో చేయడం జరిగింది. అది అంటే ఇసుక మాఫియా గురించి కావచ్చు, గ్రూప్ రాజకీయాల గురించి కావచ్చు, వాటి గురించి అయినా ప్రస్తావించవచ్చు కదా. మీ దగ్గర మల్లురవి గారితో మీరు క్లోజ్గా ఉంటారని చెప్తున్నారు. మల్లురవి గారు ఇప్పుడు ప్రజెంట్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళొచ్చు కదా అన్న. ఇప్పుడు మొన్న రీసెంట్గా వారు ఇదయ్యారు. అంటే ఇది చాలా కాలంగా నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఒక నెల రోజులు కూడా కాలేదు కదా క్రమశిక్షణ సంఘం చైర్మన్ అయ్యి. అయితే ఇక్కడ పార్టీ పరమైనటువంటి ఏదైనా తప్పిదం చేస్తేనే మల్లురవి గారు చూసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రజాక్షేత్రంలో ఈ యొక్క ఇసుక మాఫీలు ఇవన్నీ అరికట్టాలంటే ప్రభుత్వమే అవుతుంది, ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది. అప్పుడు ఏంటి, నేను పార్టీ పరంగా నన్ను పట్టించుకోవట్లేడు, నా బ్లాక్లో పెట్టిండు అనుకుందాం, నాది పక్కన పెట్టేసి మరి ఇసుక సంగతి ఎవరు సరి చేయాలా? తో పాటు ఇప్పుడున్న పరిస్థితులలో ఎమ్మెల్యే వారు మాకు ఆల్ అండ్ సోల్ ఆయనే. అప్పుడు ఏంటి, ఆయనే సరి చేయాలి తప్పిదాలని. పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ రాజకీయ కథ మంచిగా చేయాల్సింది వారే బాధ్యత తీసుకోవాలా, అక్కడ ఉన్న ఇసుక మాఫీ అక్రమాలను వారే బాధ్యత తీసుకోవాలి. ఇంకా వేరే వాళ్ళు ఎందుకు వస్తారు? ఒక పార్టీ ఉన్నా వారైతే బాధ్యత తీసుకోవాలి కదా. అది నేను చెప్పదలుచుకున్నాను. అంటే పార్టీలో కేవలం మీకు మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉందా? మీలాగా మిగతా క్యాడర్ అంతా కూడా కష్టపడి గెలిపించినటువంటి కార్యకర్తలు ఇంకెవరైనా మీలాగా సఫర్ అవుతున్నారా? చాలా మంది చెప్పారు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడని లేకపోతే పట్టించుకోవట్లేదని చెప్పారు. కానీ నేను దాని పెద్దగా వాళ్ళ పేరు నేను చెప్పలేను, ఎందుకంటే నా వరకు నేను మాట్లాడతాను. ఏదైనా రేపొద్దున ఏదైనా పరిస్థితులు ఏదన్నా కూడా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి నేను మాత్రమే నా వరకు ఇప్పుడు ప్రత్యక్షంగా మీ ముందే ఫోన్ చేసిన, 2 సార్లు చేసిన, ఇట్లా 2 సార్లు 100 సార్లు చేసిన ఇట్లే వస్తుంది నాకు. దాని అర్థం ఏంటో నాకు అర్థం తెలియదుగా. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీరు ఎమ్మెల్యే గారికి గెలుపు కోసం పనిచేశారా, లేకపోతే అప్పుడు కూడా గ్రూప్ రాజకీయాల కారణంగా ఎన్నికల్లో మీరు యాక్టివ్గా పనిచేయలేకపోయారా? ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టాల్సి వస్తుంది? నేను ఎమ్మెల్యే గారి యొక్క ఎలక్షన్ ఏదైతే ఉందో 2023 రోజు నేను అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ తరఫున దేవరకొండ అసెంబ్లీకి పీసీసీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నా. అయినా కూడా నేను ఎక్కువ సమయం ఇవ్వలేను, తిరగలేనని వారితో మేమిద్దరం మాట్లాడుకొని వ్యక్తిగతంగా మాట్లాడుకొని నన్ను ఏం చేయమంటే నాకు పని అప్పచెప్పాను, నేను ఊరికే తిరగలేదు, నాకు ఏదో బాధ్యత ఉండాలని చెప్తే ఎలక్షన్ వార్ రూమ్ బాధ్యత నాకు అప్పచెప్పారు. ఎలక్షన్ వార్ రూమ్ మొత్తం నేనే చూసిన. రిజల్ట్ 30 తారీఖు వచ్చేది ఉంటే 28 తారీఖు అడ్వాన్స్ కంగ్రాచులేషన్ మనం ఎమ్మెల్యే గెలవబోతున్నామని కూడా మెసేజ్ పెట్టిన నేను వారికి. వారే చెప్పారు, నన్ను ఏం పని చేయమంటావు చెప్పు అనుదన్న అంటే, నువ్వు వెళ్ళి ఈ వార్ రూమ్ ఇదంతా నీకు అవగాహన ఉన్నది, నువ్వు అక్కడ వార్ రూమ్లో ఉండి ఇదంతా చేసి పని చేసి పెట్టని చెప్తే ప్రతిరోజు నాతో మాట్లాడేది. ఎలక్షన్లో అభినందన్ రెడ్డి అని వారికి సంబంధించిన వ్యక్తులే ఎక్కడైతే వార్ రూమ్ పెట్టారో, ఇక నల్గొండ కోమటిరెడ్డి గారి కోసము, ఇక్కడ అనిరుద్ రెడ్డి గారి కోసం ఒకటే వారం పని చేసినాం. అదే వార్ రూమ్లో నేను చర్చల పని కూడా చేసిన. అది నాకు వారిచ్చిన బాధ్యతనే, నేను ఇది చేస్తాను నేను అనలేదు. నాకు ఏదైనా పని చెప్పండి, వాళ్ళు ఆ పని చెప్తే నేను పని చేసిన. అంటే ఎప్పటి నుంచి మీ మధ్యలో ఎమ్మెల్యే గారు మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కావచ్చు, ఇదంతా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? నా ఎలక్షన్ అయిన తర్వాత నుంచి కూడా నేను ఎప్పుడు కూడా నన్ను పెద్దగా రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. సరేలే, నాకైతే వ్యక్తిగతంగా ఏం పనులు ఉండవు. నేను పొద్దున్న లేస్తే నా పనులు నేను చేసుకుంటాను. నేను ఊరికే అవి పైరవీలు చేసుకునేటువంటి కాను. ఆ రకంగా నేను ఎప్పుడు కూడా పోలేదు. మా విలేజ్కి సంబంధించిన ఏదో ట్రాన్స్ఫర్ లెటర్ సంబంధించిన అంశం వచ్చినప్పుడు కొన్ని రైతులు నన్ను అడిగితే నేను ఆ విషయంలో పిఏకి చెప్తే లెటర్ రెడీ అయిపోయినాయి. ఆ లెటర్ విషయంలో ఫోన్ చేస్తుంటే బ్లాక్లో పెట్టిండు. ఇంకా అది ఎందుకు పెట్టిండు అనే సంగతి నాకు తెలియదు. ఆ లెటర్లు ఇవ్వలేదు ఇప్పటి వరకు. గత 5-6 నెలలు అవుతుంది అనుకుంటా. ఆ లెటర్ 5-6 నెలల నుంచి నాకు ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు, నాతో ఫోన్లో కూడా మాట్లాడలే. ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ నవపేట విషయం ఒక్కసారి నేను మాట్లాడితే నేను నిర్ణయం తీసేసుకుని ఎవరి మాట వినని, అదే కొత్తగా వచ్చిన ఒక క్యాండిడేట్కి ఇచ్చారనేది ఒక ఆరోపణలు వస్తున్నాయి మా దగ్గర లోకల్లో. వస్తుంటే అందరితో పక్షాన్ని నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి నా ప్రయత్నం, నా సొంత మనలు కదా ప్రయత్నం చేసిన.
ఆ క్రమంలో ఒక్కసారి మాట్లాడి నేను నిర్ణయం తీసేసుకుని ఎవరు మాట్లాడినా నేను ఇచ్చేస్తా, నాకు నచ్చినోనికి ఇస్తాను అన్నాడు. అంతే అండి, అంతే. సో ఇది పూర్తిగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త భాస్కర్ చెప్తున్నటువంటి తన ఆవేదన. తాను ఏదైతే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గెలుపు కోసము వార్ రూమ్లో సైతం పనిచేశాను, గెలిచిన తర్వాత ప్రస్తుతానికి ఫోన్ లిఫ్ట్ చేయకపోగా తన ఫోన్ నెంబర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాడు, తన పిఏకు ఫోన్ చేసినా కూడా అందుబాటులోకి రానటువంటి పరిస్థితి ఉంది, నేరుగా వెళ్ళి కలుద్దామంటే కూడా ముఖం చాటేస్తూ కొంచెం అవాయిడ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అంటూ కూడా తన ఆవేదన చెప్పుకొస్తున్నాడు. నియోజకవర్గంలో ఒకవైపు ఇసుక మాఫియా కావచ్చు, మరోవైపు ఆయన సోదరుడైనటువంటి దుష్యంత్ రెడ్డి కొంతమంది కార్యకర్తలను సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి కొంత చెడ్డ పేరు వస్తుంది అనేటటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడానికే సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టాలని తప్పిస్తే అంతకు మించి వేరే ఉద్దేశం లేదంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్త భాస్కర్ చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ మణికంఠ, RTV, మహబూబ్ నగర్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.